ఉత్తరం రోడ్డు మెయిన్ రోడ్డు. దీనికి దక్షిణానికి కూడా ఒక రోడ్డు ఉంది. ఇది స్కూల్. ఏం స్కూల్ అన్నా అది స్కూల్ పేరు చెప్పుకున్నా. మాంటిసోరి హై స్కూల్ కనిగిరి మార్కాపురం జిల్లా. ఇది ఎన్ని సంవత్సరాలు అయిందన్న ఈ జాగని? 25 ఏళ్ళు అయింది. తూర్పు ఉత్తరం మంచిగా పెరిగింది ఈ జాగా. అన్ని చాలా బాగుంది. వెనక దక్షిణ భాగంలో కూడా బిల్డింగ్ కట్టిండు, స్కూల్ బిల్డింగ్. ఇప్పుడు అన్న కొంచెం వెహికల్లోకి వెళ్ళి బయటపడి ఒక బిల్డింగ్ పునాదికి వచ్చేసిండు. ఒకటి ఈ గేట్ కూడా బంద్ చేయడు అన్న. ఈ గేట్ కి ఎదురుగా ఇక్కడ ఒక 6 ఫీట్ ఉంటది. ఏడ పెట్టండి అన్న, ఏడ దారి చేయండి. ఈ గేట్ కి ఎదురుగా జర చెట్లు లేకుండా చేసి దారి ఇది పెట్టండి, చాలా బాగుంటది. మళ్ళీ బిల్డింగ్ కి టచ్ ఉండొద్దు. 1 ఇంచా 2 ఇంచుల 3 ఇంచుల గ్యాప్ పెట్టు, లేకపోతే ఆ తూర్పాగ్ని ఎక్కింది కాబట్టి, ఆ గొయ్యే తూర్పాగ్ని మెరిగింది కాబట్టి ఇబ్బంది అవుద్ది. కంపల్సరీ నువ్వు కట్ చేసి కడితేనే దీనికి ఫలితం ఉంటది, లేకపోతే పైసకి ఇబ్బంది అవుతుంది. ఇది మెట్లు ఉండొచ్చు కానీ నడక పనిచేయదు. ఇది ఏమవుద్దంటే ఉత్తర వాయుం, ఈ ఉత్తర వాయుం నడక పనిచేయదు. అక్కడికి వెళ్ళి నడవండి. మీరు ఇక్కడ గేట్ క్లోజ్ చేసేసి ఇక్కడ కూడా నైరుతి దారి పనికిరాదు. దక్షిణం రోడ్డు ఉంది, నైరుతిలో దారి పనికిరాదు. ఇగో ఈ దారి పనికిరాదు. కాకపోతే వీళ్ళు వజన ఉండాలని నైరుతిలో, పశ్చిమ సౌత్ నైరుతిలో మెట్లు వేసారు కానీ దారి పనికిరాదు. మెట్లు ఉండొచ్చు కానీ దారి పనికిరాదు. ఈ నైరుతి క్లోజ్ చేయాలి. ఏది ఉన్నా అక్కడికి వెళ్ళి నడవాలి, అక్కడికి వెళ్ళి ఉండాలి. మీదికి వెళ్ళి అంటే వాళ్ళు వచ్చి వెనంగా ఎక్కిపోతుంది. ఇక్కడ ఆగ్నేయంలో బాత్రూమ్లు ఇచ్చారు, ఇది ఒకే ఉంది. కానీ దారి మాత్రం ఆడికెళ్ళి చేసి ఆడికొచ్చి ఇట్లా నడుచుకుంటారండి. మీదికి వెళ్ళి వాడుకోండి. ఉత్తరవాయం ఏంటంటే బరకత్ ఉండదు. నైరుతి ఏంటంటే మీద పడ్డట్టుంటే అన్ని రకాల ఇబ్బందులు ఉంటాయి. ఇక్కడ నైరుతిలో మీరు కౌంటర్ వేసుకుని ఇక్కడ కూర్చోండి. అది కొంచెం మీరు ప్లాన్ చేసుకుంటే బాగుంటుండే. ఇంకా కొంచెం హైట్లో స్లాప్ వేసుకుని ఏమవుతుంటే అటు ఇటు డౌన్ వేసుకుంటుంటే నడుస్తుంటే కదా. ఎందుకు ప్లానింగ్ రాలేదు మీకు? అవునన్నా, కారులో ఎక్కడ దాకా అనుకుంటావో నడుచుకుంటే రౌండ్ ఆపోతుంది. కలుపు. అదే అసలు ప్లానింగే అది. ఇట్లా ఉల్టా వచ్చుడు ఉల్టా పోడు కరెక్ట్ కాదు కదా. ప్లానింగే అది. నువ్వు ఏమన్నా చేసి ఈ గేటుకు తాళం వేసాయి. ఇది నైరుతి ఇంట్రెస్ట్ అని ఉండదు. నైరుతి మెట్లు ఉండొచ్చు కానీ నైరుతి ఇంట్రెస్ట్. దక్షిణం అంటే దక్షిణం ఆగి నుంచి నడవాలా, నైరుతిలో మెట్లు ఎక్కాలా. ఇటు కూడా గేట్ బంద్ చేయండి. ఈ 2 గేట్లు మొత్తానికి 2 క్లోజ్. ఏంటి అయినా బాత్రూమ్లా ఇవ్వద్దు, బాత్రూమ్లు ఇవ్వద్దు. స్టోర్ రూమ్ లో వాడుకోవచ్చు. అంటే తూర్పాగ్నిలోనే పోవాలి, ఉత్తర వాయుంలో కావచ్చు. ఉత్తర వాయుంలో రావాలంటే పశ్చిమ వాయుం అంటే ఒకటి వస్తుంది, ఒకటి వాడొద్దు. లేదంటే ఏదో మనకు సెట్ కాదు. ఈ 6 ఫీట్లో దారి చేయండి. నువ్వు ఒకటి ఏం చేసినావు అంటే ఈ ఫ్లోర్లో టాయిలెట్ బాత్రూమ్ కట్టలేదు కాబట్టి, నీకు డిస్టర్బ్ కాలేదు కాబట్టి, నీకు ఇబ్బంది లేకుండా ఇక్కడ దారి చేసుకో. మెట్లు పోసుకొని దారి పెట్టుకుంటే రేపు ఫ్యూచర్లో కూడా అన్న ఏదైనా ప్లాన్ చేసుకొని అక్కడి నుంచి ఇదే దారి చేయి. ఈ 2 దారే. ఈ కొనను పోతే ఇదంతా మన నార్త్ రోడ్ సౌత్ రోడ్. ఈ బిల్డింగ్ అయినా ఒక రేపు ఈ బిల్డింగ్ డివైడ్ చేస్తానంటున్నావు కదా, ఇక్కడికి వెళ్ళి రావాలి మంచి. అది బంద్ చేయదు. మెట్లు వాడుకోవచ్చు కానీ దారి క్లోజు. వచ్చేది మాత్రం ఇగేనంగా ఆనంగా పోతుంది. ఇది దారి కావాలి వచ్చేది. ఏదైనా ఈ గోడ బాగా కొట్టేసి ఇది పడగొట్టు. ఇప్పుడైతే ప్రస్తుతానికి మా జాగా మనం వాడుకుంటున్నాం కాబట్టి అక్కడికి వెళ్ళి ఇక్కడికి వెళ్ళి ఇది చేసినాక ఈ గోడ కట్టేసి, ఈ గోడ కట్టు. దీనికి ఇమ్మీడియట్ గా కలర్ వేయక ముందే మిషన్ తెచ్చేదైనా బాగా కొట్టి. అన్ని టచ్ అయింది కదా నాకు, చూడు మొత్తం టచ్ అయిపోయింది కదా బిల్డింగ్. ఆనే నీకు అది ఆగ్నంలో గొయ్యి అవుతుంది, ఆగ్నం పెరిగిపోయింది, మనకి ఈశాన్యంలో జాగలేదు. నీకు భవిష్యత్తులో మాత్రం ఆ జాగ దొరికి కొనుక్కో, అది చాలా బాగుంటుంది. ఇప్పుడు ఉత్తరం ఈశాన్యం వద్దన్నది, ఆ జాగా రేపు వచ్చినప్పుడు అది కొనుక్కోండి. మళ్ళీ ఉత్తరం ఈశాన్యం కూడా ఏది పొట్టు అవుతుంది. ఈ గేట్ బంద్ చేస్తాం, ఆ రోడ్డుకి ఎదురు గేట్ పెట్టేస్తే నీకు టాప్ కలిసి వస్తుంది. భవిష్యత్తు రూపాయి ఎక్కువ తగ్గని మంచి జాగ అవుతుంది ఉత్తరం ఈశాన్యం ఎదుర్కొంటే. అట్లా దీనికి మాత్రం ఇమీడియట్ గా నాది వాళ్ళు కొట్టి దారి అక్కడ ఇక్కడ దారి చేసి వాడండి. సరే ఆ మెట్లు ఉన్నాయి, ఆ గేట్ బంద్ చేయండి. ఉత్తరవాయంలో నైరుతిలో గేటు 2 బంద్ చేసి ఇది నడవాలి. నడిస్తేనే నీ స్కూల్ పికప్ వస్తుంది, డబ్బు వస్తుంది, అన్నీ వస్తుంది. ఇప్పుడు అది బ్యాక్ సైడ్ది ఆరోగ్యం రీతి ఇబ్బంది, ఇక్కడది డబ్బు రాదు. ఇట్లా ఉంటుంది. నీ స్కోర్ అనేది ఇంత బిల్డింగ్ కట్టుకున్నావు కానీ చిన్న 2 తప్పులు మేజర్ ఉన్నాయి. మళ్ళీ ఆ బిల్డింగ్ కూడా టచ్ లేకుండా కట్టు. ఆ బిల్డింగ్ టచ్ కావాలంటే ఆ జాగ వచ్చే పని చేస్తాం.